తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి అప్డేట్స్? నవీన్, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గ్రూప్ 1 కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను రద్దు చేయాలి, అదేవిధంగా మెయిన్స్ పరీక్షలను కూడా వాయిదా వేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ ను జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాకుండా ఈ సందర్భంగా ఈ విధంగా కోర్టులు పరీక్షల విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల రిక్రూట్మెంట్ కూడా ఆలస్యం అవుతుంది. కోర్టుల జోక్యంతో ఆగిపోయినటువంటి ఏదైతే ఉద్యోగాల భర్తీ కానీ, కొత్త ఉద్యోగాలు కల్పించడం కానీ, ఇవన్నీ కూడా ఆగిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో రాజస్థాన్కి సంబంధించి ఒక కేసును కూడా ఎందుకు ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థులు ప్రధానంగా 2 అంశాలను వాళ్ళ పిటిషన్ లో ప్రస్తావించారు. ఒకటి 2022లో అప్పటి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ను పక్కన పెట్టి, గ్రూప్ 1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో మరో నోటిఫికేషన్ ను గ్రూప్ 1 పరీక్షల కోసం మరో నోటిఫికేషన్ ఇవ్వటం అది చట్టవిరుద్ధం అంటూ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నది మొదటి విజ్ఞప్తి. రెండో విజ్ఞప్తి ఏంటంటే, ప్రిలిమ్స్ లో ఒక 14 ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. అందులో ఇచ్చినటువంటి కీలో తప్పుగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రిలిమ్స్ ను కూడా రద్దు చేసి మెయిన్స్ ను వాయిదా వేయాలి, ప్రిలిమ్స్ ను మళ్ళీ నిర్వహించాలి అన్నది రెండో ప్రేయర్. కాబట్టి ఈ 2 ప్రేయర్స్ ను కూడా గతంలో మా తెలంగాణ హైకోర్టును కూడా అభ్యర్థులు ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో అక్కడ వాళ్లకు ఎటువంటి ఉపశమనం కలగలేదు. దాంతో తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వం ధర్మాసనం ఈ రోజు దీన్ని విచారించి ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే కోర్టును ఆశ్రయించారో ఈ అభ్యర్థులు కూడా ప్రిలిమ్స్ లో పాస్ అవ్వలేదు. కాబట్టి కోర్టుకు వచ్చినటువంటి అభ్యర్థులు ప్రిలిమ్స్ లో పాస్ అవునప్పుడు మెయిన్స్ ను వాయిదా వేయడంలో అర్థం లేదు. అదేవిధంగా నోటిఫికేషన్ ను 2022లో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కూడా దాన్ని పక్కన పెట్టే హక్కు, ఆ యొక్క పక్కన పెట్టే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి అందులో తప్పేమీ లేదు. 2024లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంలో తప్పేమీ లేదు, అదేమి చట్ట విరుద్ధం కాదు అంటూ కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించినటువంటి పరీక్షలు మళ్ళీ మరోసారి మెయిన్స్ పరీక్షను నిర్వహించడానికి ఎటువంటి ఆటంకం లేకుండా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.